నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, న్యూమరాలజిస్ట్, షమానిక్ హీలర్ డాక్టర్ రాజవర్ధన్ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. ఎలా ఉన్నారు రాజవర్ధన్ గారు? మీరు బోర్డు మీద రాసినట్టుగానే మే 1వ తారీఖు నుంచి గురువు మారబోతున్నారు. మేషరాశిలో నుంచి సహజ ధన స్థానంలోకి గురువు వెళ్ళబోతున్నారు. సో 12 ఏళ్ల తర్వాత డెఫినెట్లీ 12 ఏళ్ల తర్వాత మళ్ళీ గురువు అనేది వృషభ రాశిలోకి వస్తున్నారు. మళ్ళీ అక్కడికి రావడానికి 12 ఏళ్ళు పడుతుంది. నర్మదా పుష్కరాలు కూడా మొదలు కాబోతున్నాయి కాబట్టి సో చెప్పండి, అసలు ఏంటి గురువు మార్పు వల్ల ఎట్లా రిజల్ట్స్ ఉంటాయి? 1 ఇయర్ పాటు అక్కడే ఉంటారు. సో ద్వాదశ రాశులకు కూడా ఎట్లాంటి రిజల్ట్స్ ఉంటాయి అనేది ఒక్కసారి. తప్పకుండా 1వ తారీఖు మధ్యాహ్నం 1 గంటకు మేషరాశి నుంచి వృషభ రాశిలోకి మారిండు. అయితే కృతికా నక్షత్రం 2వ పాదంలోకి వస్తుండమ్మా. అది సహజంగా 2వ స్థానము, కుటుంబ స్థానము, ధనస్థానము, వాక్స్థానము, శుక్రుడు లగ్జరీ. అందులోకి మళ్ళీ ఇంకొక గురువు బృహస్పతి అన్న గురువు అన్న వస్తున్నాడు. ఇద్దరి కలయిక కూడా అద్భుతమైన ఫలితాలు అందరికి ఉండబోతున్నాయి. అది చాలా సంతోషించే విషయము. అయితే ఒకంత మరి భయానికి కూడా గురవుతూ కొద్దిగా ఉంటుంది. అందరికి కాదు, కొందరికి కొన్ని రాసులు. అయితే వాళ్ళు రెమెడీస్ చేసుకుంటే సాల్వ్ అయిపోతాయి. కొన్ని రెమెడీస్ ఉంటాయి. మనము ఇప్పుడు ఇది గురువు 1 ఇయర్ ఉంటున్నాడు. ఈ 1 ఇయర్ వరకు రావు మీనంలోనే, కేతువు కన్యలోనే, శని వచ్చి కుంభంలోనే ఉంటాడు. ఈ 4 గ్రహాలు 1 ఇయర్ పాటు అక్కడే ఉంటాయి కనుక అందరికి ఆ ప్రభావము తప్పకుండా ఉంటుంది. అది ఎలా ఉంటుంది అనేది మనం ఒక్కొక్కటి చూద్దాం ఖచ్చితంగా. అయితే ఇప్పుడు 12 ఏళ్ల క్రితం కూడా గురువు అక్కడ, అంతకు ముందు 12 ఏళ్ల క్రితం కూడా గురువు కానీ ఒకటే రిజల్ట్స్ ఇస్తారండి గురువు? లేదమ్మా, ఇప్పుడు కలయిక వేరే ఉంది కదా. వేరే కలయిక. ఇప్పుడు కుంభంలో శని ఉన్నాడు, 12 ఏళ్ల క్రితం ఇంకో రకం ఎక్కడో ఉంటాడు. మిగతా రావుకేతులు కూడా కాంబినేషన్ ఎప్పుడు కుదరదు. ఎప్పుడు కుదరదు. ఇవాళ ఇదే కొత్తది అంతే. మళ్ళా వచ్చే 12 ఏళ్ళకి అది ఎలా ఉంటుంది అనేది అది వేరే ఉంటుంది, ఎక్కడో ఉంటుంది. రావు కేతువులు శని మార్పులు ఉంటాయి. ఇప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి ఈ 2024 మే 1 నుండి మళ్ళీ మే సుమారు 1 ఇయర్ 25 వరకు మనము వీళ్ళకి ఎలా ఉంటుంది 12 రాసుల వారికి అని మనం ఒకసారి అందరి అనుభవించుకుందాము. వాళ్ళకు పరిశీలించి వాళ్ళకి ఏదైనా రెమెడీ చెప్పొచ్చు. వాళ్ళకి ఏదైనా మరి జన్మలోకి రాబోతున్నారు గురువు వృషభ రాశి. ఎలా ఉండబోతున్నారు? వృషభ రాశికి అభివృద్ధి మిశ్రమ ఫలితాలు అని చెప్పాలి. ఎందువల్ల చెప్తాను. ఇప్పుడు వృషభ రాశి వారికి ఆరోగ్యం బాగుంటుంది. విద్యార్థులకు తగినంత అభివృద్ధి ఉంటుంది. అనుకున్నంత రాకపోయినా 90% బాగుంటుంది. ఉద్యోగస్తులకు స్థాన మార్పు ఉంది, కొద్ది అభివృద్ధి ఉంటుంది, గుర్తింపు ఉంటుంది. ఎందుకంటే వృషభంలో గురువు ఉన్నందున వారికి గుర్తింపు ఉంటుంది. వాళ్ళ మాట చెల్లుబాటు అవుతుంది. మంచి ఆలోచనలు, మంచి తెలుసుకోవాలని జిజ్ఞాస బాగుంటుంది. దశమంలో శని, 11th లో రాహు కనుక ఇంకోటి పంచమంలో కేతు. పిల్లల పట్ల కొద్ది శ్రద్ధ వహించాలి. వీళ్ళకు అంటే వృషభ రాశి వాళ్ళ పిల్లలు వాళ్ళ సంతాన విషయంలో శ్రద్ధ వహించాలి. కొద్ది జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రొఫెషన్లో మార్పులు ఉంటాయి. ఎందుకంటే దశమంలో శని కనుక స్వస్థానంలో ఉన్నాడు. ప్రొఫెషన్లో మంచి అవకాశాలు కొద్ది మార్పు ఉంటుంది. లాభాలు రావు, బాగుంటుంది. లాభాలు రావా? లాభస్థానంలో రావు లాభస్థానంలో రావు కనుకమ్మా మంచిగానే ఉంటుంది.
కాకపోతే గురువు ఇంట్లో ఉన్నాడు కనుక కొద్దిగా ఆలోచించే విషయము. అది అమ్మవారి సాధన పూజ చేసుకుంటే కొద్దిగా కలిసి వస్తుంది. ఇంకోటి ఉద్యోగస్తులకు పర్వాలేదు, అంటే 100% కాకుండా ఒక 70% మార్పు వస్తుంది, అభివృద్ధి ఉంటుంది. వ్యాపారస్తులకు కూడా కొత్త కొత్త ఆలోచనలు, కొత్త కొత్త పరిచయాలు కూడా ఉంటాయి. గురువు ఇప్పుడు వృషభంలో ఉండు కనుక కొత్త పరిచయాలు, మంచి పరిచయాలు, దానివల్ల మేలు జరుగుతుంది. వ్యాపారస్తులు బాగానే ఉంటుంది. సినీ రంగ నాయకులకు కూడా ఇప్పుడు శుక్రుడులు గురుడు కలవడం వల్ల వాళ్ళకు కూడా మంచి గుర్తింపు, మంచి అవకాశాలు, అవార్డులు కూడా రావచ్చు వృషభ రాశి వారికి. రాజకీయ నాయకులకు 50-50, వాళ్ళ దశ అంతర్దశ పరిశీలించి బేస్ చేసుకొని కూడా చూడాలి. కాకపోతే మంచి 50% పైన అయితే బాగుంటుంది. ఆరోగ్యం పర్వాలేదమ్మా, ఆరోగ్యం పట్ల ఏమి ఇబ్బంది లేదు, బాగుంటుంది. ఇప్పుడు కుటుంబ స్థానంలో ఉన్నాడు కనుక ఏదైనా ముఖ్య పనులు చేయాలనుకుంటే కుటుంబంలో సంప్రదించి చర్చించి నిర్ణయాలు తీసుకోవడం వల్ల మేలు జరుగుతుంది. వాళ్ళ సొంత నిర్ణయాలు కొద్దిగా ఆలోచించి ఆచితూచి కుటుంబంలోని పెద్దలను లేదా భార్యాభర్తలు వాళ్ళ అందరిని కలిసి నిర్ణయం తీసుకోవాలి, అతి ముఖ్యమైన పనులు. రెమెడీస్ అంటారా? ఇప్పుడు రెమెడీస్ ఏం చేసుకోవచ్చు మరి? ఇప్పుడు గురు చరిత్ర ఆరాధన వీళ్ళకి చాలా బాగుంటుంది. ఇప్పుడు గురువే ఉన్నాడు కనుక వృషభంలో గురు చరిత్ర పారాయణము చేసుకుంటే చాలా ఉత్తమం. వీళ్ళు డైమండ్ పెట్టుకోవచ్చు, స్టోన్. ఒకవేళ జన్మజాతకంలో ఒకవేళ శుక్రుడితో ఇబ్బంది పడే పరిస్థితి ఉంటే మరి డైమండ్ ఆఫ్ చేసుకోవచ్చా? అది సంప్రదించి చేసుకోవాలి, కొద్దిగా సూచన తీసుకోవాలి. దత్తాత్రేయ ఆరాధన బాగుంటుంది, గురువుల బ్లెస్సింగ్ తీసుకోవడం బాగుంటుంది, చతుర్ముఖి రుద్రాక్ష వేసుకోవడం బాగుంటుంది, శనిగలను దానం చేస్తే బాగుంటుంది వీళ్ళకు. ఏ గురువారం చేసుకుంటే సరిపోతుంది. రైట్ అండి. ఎటుకేలకు మంచి ఇయర్ గానే చూడొచ్చా? 70% బాగుంది, 70% మంచి ఇయర్ గానే చూస్తున్నారు. కాబట్టి గురువు యొక్క ఆరాధనని విశేషంగా చేసుకుంటూ ఈ వృషభ రాశి వారికి ఈ ఇయర్ మొత్తం కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో మిథున రాశి గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి.